అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బద్వేల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం మహిమ అనే విద్యార్థిని అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయురాలు వసంతరాణి కొట్టడం, గాయపరచడం జరిగింది. ఆ విద్యార్థి ఆ రోజు నైటే హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల కడపలో రిమ్స్లో అడ్మిట్ కావడం జరిగింది. దాదాపు 4 రోజులు అవుతున్న విద్యాశాఖ అధికారులకు, జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ ఆమె పైన ఇటువంటి చర్యలు తీసుకోవడం వెనుక దారుణం ఏంటనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా హార్ట్ బీట్కు కారణమైనటువంటి వసంతరాణిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజు బద్వేల్ మండల విద్యాశాఖ అధికారి ప్రమీల గారు అక్కడికి ఎంక్వైరీకి పోవడం జరిగింది. అక్కడ ఎంక్వైరీలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటలే ఎంక్వైరీ చేసినట్టు రాసి పై అధికారులకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐగా మేము అడుగుతున్నాం. అక్కడ విద్యార్థిని మేము కొట్టలేదు, విద్యార్థిని మందలించడం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులు చెప్పడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు మందలిస్తే హార్ట్ బీట్ కారణమై, హార్ట్ అటాక్ కారణమై ఈరోజు గత 4 రోజుల నుంచి ఐసీలో కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న పాప ఈరోజు ఆ పాప మీద అనేక ఆరోపణలు చేస్తూ మేము కొట్టలేదు, తిట్టలేదు అని చెప్పేసి ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయురాలు వసంత రాణిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డివైఎఫ్ఐ కోరుతున్నాం. వీళ్ళందరిపైన ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులపైన, మండల విద్యాశాఖ అధికారులపైన, అక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ పైన కూడా ఈరోజు రేపటి దినం జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేకుండా తోటి ఉపాధ్యాయులు కానీ, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ఎంఈఓలు కానీ, డిఓలు కానీ కనీసం ఒక హై స్కూల్ విద్యార్థికి ఈ విధంగా జరిగింది పోయి పరామర్శిస్తామని చెప్పి ఆలోచన కూడా రాకుండా ఈరోజు జరిగినటువంటి విషయాన్ని తప్పుదారి పట్టించి ఈరోజు పక్కన తోసి విధంగా ఈరోజు మేము అటువంటి చేయలేదని చెప్పేసి ఈరోజు తప్పుడు సమాచారం పై అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఆమెను సస్పెండ్ చేయకుండా ఇటనే కొనసాగిస్తే డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘం, విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈరోజు విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.